రైట్ మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వైకే టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీసీ గళం 12 అవర్స్ లైవ్ మ్యారథాన్ ఇప్పుడు కార్యక్రమం జరగబోతుంది. సో ఈ రోజు కార్యక్రమానికి మనతో చర్చించడానికి ఈరోజు చర్చలో పాల్గొనడానికి మనతో గెస్ట్స్ ఉన్నారు. సార్ వచ్చేసి మారుతి వెంకట నాగలింగం, జంగమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, టీడీపీ బీసీసీఎల్ వర్కింగ్ సెక్రటరీ, అదేవిధంగా తుపాకుల అప్పారావు గారు, టీడీపీ దాసరి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, దక్షిణ భారత డిఎన్డి అధ్యక్షులు. సార్ ఇద్దరికి కూడా నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ చర్చా కార్యక్రమం. సార్ సో వైకే టీవీ రోజు బీసీ గళం అని 12 అవర్స్ లైవ్ మ్యారథాన్ నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమానికి వచ్చినందుకు మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు సార్. అండ్ ముందుగా అప్పారావు గారు, ఒకసారి సంచార జాతుల సమస్యలు ఎలా ఉన్నాయా సార్? అసలు ఈ సంచార జాతులు బీసీలో ఏ కేటగిరీ కింద వస్తారు, వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజేయండి. ముందుగా వైకే టీవీ బీసీల కోసం నిరంతరం 12 గంటలు పనిచేసిన వైకే టీం యజమానికి అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మరి మన సంచార జాతులు జంగమ సంఘం అధ్యక్షుడు నాగలింగం గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ముందు సంచార జాతుల జీవన విధానం, వాళ్ళు సంచార జాతులు ఎందుకు పిలువబడ్డారు, అసలు వాళ్ళ స్థితిగతుల గురించి ఒక 2 నిమిషాలు మీకు చెప్తారమ్మా. భారతదేశంలో సంచార జాతులు 1846లో దక్షిణ భారతంలో మరి దాసరి కమ్యూనిటీ నుండి ఫస్ట్ క్రిమినల్ సిటీ యాక్ట్ పెట్టిన క్యాస్ట్ దాసరి కమ్యూనిటీ. అలాగే ఉత్తర భారతదేశంలో బుందేలిఖండ్లో 1837లో క్రిమినల్ ట్రైబల్ సిటీ యాక్ట్ పెట్టారు. ఆ తర్వాత 1870, 71, 90లో మరి వివిధ కులాల్లో అటువంటి సంచార జాతుల మీద మరి ఈ కులాల మీద బ్రిటిష్ వారు క్రిమినల్ ట్రైబల్ సిటీ యాక్ట్ పెట్టడం జరిగింది. సిటీ యాక్ట్ పెట్టిన తర్వాత ఈ సంచార జాతుల మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు రోడ్లు వేపించడం, రైల్వే ట్రాక్లు వేపించడం, పుచ్చిపోయిన జొన్నలు ఇవ్వటం, ఉప్పు నీళ్ళు ఇచ్చి హింసించి మా సంచార జాతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ బ్రిటిషులు చేసే అరాచకాలకి ఈ సంచార జాతులు ప్రతి ఒక్కరు కూడా మరి గంధర్వ గానం కానీ, హరికథ కానీ, బుర్రకథ రూపంలో మాకు ఒక కోడ్ భాష ఉంటుంది సంచార జాతులకి. ఆ సంచార జాతులు ఈ కోడ్ భాషలో మేము మరి గానం చేస్తా, రామాయణం చెప్పడం కానీ, మహాభారత కథలు చెప్తూ ఈ సంచార జాతులు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ మన మీద దాడి చేయబోతున్నారో, ఏ గ్రామం మీద దాడి చేయబోతున్నారని కూడా మేము కోడ్ భాషలో వివరిస్తే మా కోడ్ భాషలో ఉన్నటువంటి పక్కన వాళ్ళు ఆ గ్రామ పెద్దలకు కానీ, ఆ నాయకులకి ఈరోజు ఇక్కడ దాడి జరగబోతుంది, మరి అరికథలో మధ్యలో వాళ్ళు ఇలా మా కోడ్ భాషలో చెప్తున్నారు, దాన్ని గమనించని సంచార జాతులు బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలకి ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి గేరిల్లా యుద్ధం చేసి సంచార జాతులు స్వతంత్ర సమరయోధులుగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వాళ్ళు ముఖ్య పాత్ర చేసింది సంచార జాతులు, డీనోటిఫైడ్ ట్రైబల్స్. అలా చేసుకుంటుంటేసరికి మాకు ఈ సంచార జాతులు ఉన్నాం కానీ మాకు కుల సర్టిఫికేట్ లాగా ఇబ్బంది పడతా ఉంటే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత 1952లో ఈ సంచార జాతులకి అసలు ఎస్సీలుగా ఎస్టీలుగా గుర్తించాలా, మరి బీసీలుగా గుర్తించాలా, వీళ్ళంత స్వతంత్ర సమరయోధుల్లో బాగా కష్టపడి పనిచేశారు అని చెప్పి మాకు ఆ రోజుల్లో డీనోటిఫైడ్ ట్రైబల్స్గా 1952 ఆగస్టు 31న విముక్తి దినోత్సవం జరిగింది. విముక్తి ఇచ్చేయారు కానీ ఈ 74 సంవత్సరాల్లో కూడా మాకు కులాల్లో విముక్తి కాదు కదా, ఏది కూడా ప్రభుత్వం వచ్చింది కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో విముక్తి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 31 చేసుకున్నా కానీ మాకు స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 31 చెప్పినా మా జీవితాలు వెలుగులు నిండా. ఇప్పటికి కూడా రోడ్లు అమ్మటి, మరి మురికాలు అమ్మటి, రైల్వే ట్రాక్ అమ్మటి, ఊరి చివరి గుడిసెలు వేసుకునే జీవితాలు సంచార జీవితాలు. ఇప్పటికి కూడా చాలామందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డు లేని జీవితం. ఆ తర్వాత మా జీవితాల మీద అధ్యయనం చేయడానికి కాలేకర్ కమిషన్ కానీ 53లో, అనంతరామన్ కమిషన్ కానీ 1960లో వెన్నెలగంటి రాఘవ గారు కమిషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినా కూడా కొన్ని కులాలను ఎస్సీ ఎస్టీలుగా 1960లో చేర్చమంటే, ముఖ్యంగా మా దాసరి కులాలను ఎస్టీలు చేర్చమంటే ఆ రోజు అక్కడ ఉన్నట్టు కమిషన్ రిపోర్టు, అక్కడ ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు కొన్ని కులాలను చేర్చి కొన్ని కులాలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన కులాలు మనం చెప్పకూడదు ఇప్పుడు. ఆ కులాల్లో మా దాసరి కమ్యూనిటీ ఒకటి ఉంది. తర్వాత మరి 2004 నుంచి 2014 వరకు 13 వరకు మరి బాలకృష్ణ రేణుకా గారు డిఎన్డి కమిషన్ చైర్మన్ చేసి భారతదేశం మొత్తం తిరిగారు. మరి ఆయన ప్రతి ఒక్క అప్లికేషన్ సమాధానం చెప్పారు. ఆయన రిపోర్ట్ ఇచ్చారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలే. తర్వాత 2014లో మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 జనవరి 9వ తారీఖున విక్రమ విధాత కమిషన్ వేసి ఆయన భారతదేశం మొత్తం తిరిగి
ఆయన స్థితిగతులు సంచార జాతులకు ఏం చేయాలని చేస్తే ఆ డిఎన్టీ కమిషన్ పెట్టి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వచ్చినది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో మేము విక్రమ్ విరాదని 2016లో 17 తీసుకొచ్చాం. ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిఎన్టీ కమిషను మరి వస్తుంది, సంచార జాతులకు ఇంతవరకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా న్యాయం చేయలేని చెప్పి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి మరి 2016లో మరి మాకు ప్రత్యేకంగా మాకు ఆ రోజు 30,000 కోట్ల రూపాయలు బీసీలకి కేటాయిస్తే మా సంచార జాతులు 100 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఒక్కరికి కూడా 30,000 రూపాయలు కుటుంబానికి చెందాలి, 90% సబ్సిడీ ఇవ్వాలి, 27,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి 3,000 రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు కట్టమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 17 ఇచ్చి మా జీవితాలు వెలుగునిపిన మహానాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మేము ఇక్కడ కూర్చోవడం కానీ మరి మా కులాలను గుర్తించడంలో కానీ మాకు ప్రత్యేక కార్పొరేషన్లో జంగమ యాత దాసరి రెడ్డి కులాల కార్పొరేషన్ ఇవ్వడంలో కానీ కీలక పాత్ర వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నట్టుకు మాకు తెలుగుదేశం పార్టీలో పదవులు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, బీసీ ఫెడరేషన్ చైర్మన్ కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు మాజీ బీసీ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, మరి మా జనరల్ సెక్రటరీ వీరం గురుమూర్తి గారు, ముఖ్యంగా మా శాసనసభ్యులు చిలకలూరు పెడసల పత్తిపాటి పుల్లారావు గారు మాకెంతో కృషి చేసి నాకు బీసీ సాధికార సమితి కన్వీనర్గా వేయటం, మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సదా రుణపడి ఉన్నాం. అలాగే మాకు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 17 మీద 100 యూనిట్లు కరెంటు ఇస్తున్నారు. ఆ జీవో అలాగే సాగుతూ ఉంది. త్వరలో కూడా 100 యూనిట్లు కరెంటు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు సంచార జాతులకి విదేశీ విద్య కింద మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నంరెడ్డి మురళి గారు అబ్బాయి విదేశాలకు వెళ్ళడం కూడా జరిగింది. అమెరికాలో ఆయన ఉద్యోగం చేసుకుంటున్నారు. మాకు సంచార జాతుల్లో ఇప్పటికీ మేము కోరుకునేది ఒకటే, త్వరలో డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్లో 6 జోన్లు ఉన్నాయి. జోన్కి ఒక 5 అసెంబ్లీ స్థానాలు, జోన్కి ఒక పార్లమెంట్ స్థానం ఇచ్చి మాకు ఎమ్మెల్సీలుగా ఇచ్చి గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీలు ఇచ్చి 2 రాజ్యసభలు ఇవ్వాలని. ఈ ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది జనాభా ఉన్నాం. భారతదేశంలో 2,689 ఓబీసీ కులాల్లో 1,643 సంచార జాతి కులాలు ఉన్నాయి. భారతదేశంలో 22 కోట్ల మంది జనాభా ఉన్నాం. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 30 నుంచి 40 లక్షల జనాభా ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా శాసనసభలో శాసన మండలి అడుగుపెట్టని కులం ఏంటంటే సంచార జాతి కులం. ఈ సంచార జాతి కులాలని ప్రభుత్వం గుర్తించాలి. ఓన్లీ ఓటు బ్యాంక్గా గుర్తిస్తున్నారు. కానీ మాకు నామినేట్ పదవులు వచ్చేసరికి ఎమ్మెల్యేలు చిన్న కులం అని పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం గుర్తిస్తుంది, పార్టీ గుర్తిస్తుంది. కానీ అధికార నామినేట్ పోస్టులకు వచ్చేసరికి కొద్దిగా మా మీద చిన్న చూపు జరుగుతుంది. మాకు రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు ఎలా అయితే రిజర్వేషన్ చేశారో అలాగే మాకు ఎంబీసీలుగా మరి ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ చేసి ఓ జోన్కు ఒక 2, 4, 5 ఇది ఎంబీసీ సీటు డిఎన్టీ సీట్ అని ఇచ్చేసి చేస్తే మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఒక చిన్న విషయం, మాకు ఈ ఎమ్మెల్సీ ఇచ్చిన మాకు ఒకటి ఆ సెంట్రల్ గవర్నమెంట్లో డిఎన్టీ కమిషన్ ఉంది. ఆ డిఎన్టీ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో డిఎన్టీ కమిషన్గా మాకు కూడా బోర్డులో అవకాశం కల్పిస్తారని, అలాగే ఎంబీసీ కార్పొరేషన్లో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చివరిగా ఒక నిమిషం, మనకి భారతదేశంలో మరి డిఎన్టీలకి ఎక్కువగా రిజర్వేషన్ ఇచ్చే కుల స్టేట్ ఉంటే తమిళనాడు, మహారాష్ట్రలో 11% సంచార జాతులకు రిజర్వేషన్ ఉంది. రాజ్యాంగబద్ధంగా మరి ఎమ్మెల్యే సీటులు, ఎంపీ సీటు, రాజ్యసభ, స్థానిక సంస్థలు ఇస్తున్నారు. మరి డిఎన్టీలకి 3.5%, ఎన్టీలకి 2%, ఎస్ఎన్టీలకి 2.5%, వంజన కులానికి మరి 2% ఇస్తూ వాళ్ళు మనకు 11% రిజర్వేషన్ మహారాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూ ఇస్తుంది. ఆ ప్రభుత్వం వల్ల నార్త్ ఇండియాలో కానీ మహారాష్ట్రలో కానీ ఇవాళ స్థానిక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉన్నారంటే గోపీనాథ్ ముండే గారు మహారాష్ట్ర గారు కావచ్చు, ఇలా ఎందరో మంది డిఎన్టీలు మినిస్టర్లు ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఆ రిజర్వేషన్ వల్ల అని కోరుకుంటాం. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేద్దాం సార్, మాట్లాడతాం మనము. రైట్, ఒకసారి నాగలింగం గారు మాట్లాడతారు ఇప్పుడు. సార్, బీసీలకు ఈ సంచార జాతులకు బంధం ఎలాగా వచ్చింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీలకు ఇప్పుడు ఏ విధంగా రక్షణ కల్పించాలని కానీ ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలని కానీ మీరు భావిస్తున్నారు? ముందుగా వైకేటీవీ లాంటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరంతరం బీసీ వాయిస్ వినిపించడానికి బీసీ గళం అనేటువంటి ఒక మంచి నేమ్ పెట్టి ఈ 12 గంటలు కూడా బీసీ సమస్యల మీద
లైవ్ డిబేట్ తీసుకున్నందుకు వైకేటీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 199వ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ సోదరులకి, రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా బీసీల్లో ఈ సంచార జాతులు అనేటటువంటిది బీసీఏ గ్రూప్కి చెందినటువంటి ఒక 52 కులాల సమూహం. ఇందులో మన భారత రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేటటువంటి వర్గీకరణ చేయడం జరిగింది. అందులో కొన్ని వ్యవసాయ సంబంధిత వృత్తులు చేసేటువంటి కులాలు, అలాగే సాంస్కృతిక సంబంధం కలిగినటువంటి కులాలు, అలాగే వృత్తిపరంగా కొన్ని వైవిధ్యం కలిగినటువంటి కులాలు, అంటే వ్యవసాయ సంబంధం కలిగినటువంటి కులాలు కొన్నిటిని ఇందులో ఇందాక మన తుక్పాకుల అప్పారావు గారు చెప్పినట్టు సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులుగా వాటి యొక్క వృత్తిని బట్టి డివైడ్ చేయడం జరిగింది. అందులో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే గతంలో బ్రిటిష్ వారి టైంలో స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నటువంటి కొన్ని బీసీ కులాలు, అంటే వీళ్ళు వ్యవసాయ సంబంధంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ ఒక చోట స్థిర నివాసాలు అనేవి లేకుండా ఊరూరు తిరుగుతూ వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను కానివ్వండి, వాటి యొక్క వృత్తులను కానివ్వండి ప్రజలకి అందించేటువంటి క్రమంలో వీళ్ళు ఈ సంచార జీవులుగా మారటం జరిగింది. అందులో ఇప్పుడు మనం ఎంబీసీలో చూస్తున్నటువంటి 32 కులాలు, అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయన్నమాట. అయితే బీసీలకి ఈ సంచార జాతులకి సంబంధం ఏంటంటే బీసీలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా వృత్తి నైపథ్యం కలిగినటువంటి కులాలు. వాటన్నిటికీ కూడా ఏదో ఒక వృత్తి, సపోజు మేదర వాళ్ళు బుట్టలు తయారు చేయటం, అలాగే పద్మశాలి వాళ్ళు నేత పనులు చేయటం, ఇలా వృత్తి సంబంధమైనటువంటి కులాలు ఉన్నాయి. కాకపోతే ఈ సంచార జాతుల్లో ఏంటంటే బెగ్గింగ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అలాగే వ్యవసాయ సంబంధం కులాలు కానివ్వండి, సాంస్కృతిక సంబంధమైన కులాలు కానివ్వండి ఎంబీసీలో పెట్టడం జరిగింది. అయితే ఈ కులాలన్నింటినీ కూడా ఒక ప్రాంతంలో లేకపోవటం వల్ల, అలాగే వారి స్థిర నివాసాలు లేకపోవటం వల్ల, వేరువేరు ప్రాంతాల్లో ఉండటం, అలాగే ఊరికి 2-3 కుటుంబాలు ఉండటం వల్ల వీరు సంచార జీవులుగా, ఎంబీసీలుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్ సార్. అంటే అప్పారావు గారు ఒకసారి మీరు చెప్పండి, విద్యా ఉద్యోగాలలో ఎంబీసీల స్థానం ఎలా ఉంది సార్ ప్రస్తుతం? నేను విద్యకి దూరం అవడానికి సంచార జాతులు ఊరి చివరి ఉంటాం. మెయిన్ ఆధార్ కార్డు లేకపోవడం, స్కూల్లో కూడా ఈ సంచార జాతులని దగ్గర రానికపోవడం, గ్రామాల్లో రానికపోవడం, ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా దూరం పెట్టి ఎత్తిపోసే రోజు ఉన్నాయి. అందువల్ల మా సంచార జాతులు మరి విద్యకి దూరం అయ్యేటప్పుడు అంతకుముందు డిఎన్టీ స్కూల్స్ ఉన్నాయి. అవి డిఎన్టీ స్కూళ్ళు, కాలేజీలు పెడితే మా కులాలకు ప్రత్యేకంగా అవకాశం ఉంటుందని మా అవసరం. రైట్ సార్. అంటే ఈ డిఎన్డి అంటే డీ నోటిఫైడ్ ట్రైబ్స్, నోమోడిక్ ట్రైబ్స్, సెమీ నోమోడిక్ ట్రైబ్స్, అది సెంట్రల్ గవర్నమెంట్లో అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ కులాలు. అది అంటే డీ నోటిఫై కాని కులాలన్నీ ఈ సంచార జాతులు. అయితే మన ఉత్తర భారతంలో ఈ సంచార జాతి, విముక్తి జాతి, జనజాతి అని చెప్తుంటారు. రైట్ రైట్. అంటే ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాటికి సంబంధించి ఎవరు నేతృత్వం వహిస్తారు సార్? అంటే ఎవరి ఆధిపత్యంలో అది ఉండేలా ఉంటుంది? ఎంబీసీలకి మనకి గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2016 ఎంబీసీ కార్పొరేషను. దానివల్ల ఎంబీసీ కార్పొరేషన్లకి ఇప్పుడు మనకి ప్రత్యేక ఎంబీసీ కార్పొరేషను కన్వీనర్ని పెట్టారు. మరి దాంట్లో ఉపకులాలంటే మాకు కూడా 4 కార్పొరేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా ఈ సంచార జాతుల్లో భాగంగా మేమంతా కూడా తిరిగి మరి సంచార జాతుల అన్యాయాలు కానీ వీటి గురించి మేము పోరాటాలు, యుద్ధమాలు 89 నుంచి చేస్తున్నాం. మాకు ఇవాళ గుర్తింపు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి వల్ల గుర్తింపు వచ్చింది. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో నాగలింగం గారు ఒకసారి ప్రస్తుతం ఉన్న ఎంబీసీలు రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు ఏ విధంగా అందుకోగలుగుతున్నారు? ఎటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి? ఇంకా ఫర్దర్గా ఎటువంటి డిమాండ్స్ మీరు చేస్తున్నారు? అయితే అమ్మా ఇక్కడ బీసీల్లో ఉన్నటువంటి సామాజిక రిజర్వేషన్స్ మాత్రమే సంచార జాతులకు కూడా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రిజర్వేషన్స్ అనేవి సంచార జాతులకు లేవు. తెలంగాణలో, మన తమిళనాడులో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, ఇలా ఒక 3-4 స్టేట్స్లో మాత్రమే ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బీసీ రిజర్వేషన్స్కి వచ్చేటప్పటికమ్మా ఇవి కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి కావు, కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉన్నటువంటి జనాభా ప్రకారం, అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్స్ కల్పించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి రోహిణి కమిషన్ ఏం చెప్తుందంటే ఈ బీసీల్లో ఉన్నటువంటి కులాలని కూడా కేటగిరైజేషన్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారమ్మా. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా రోహిణి కమిషన్ వర్కౌట్ చేస్తుంది. ఆల్రెడీ రిపోర్ట్ కూడా ఇచ్చిందని చెప్పి విన్నాము. అయితే ఆ రిపోర్ట్ బహిర్గతం అయితే ఆమె ఏ విధంగా సజెషన్స్ ఇస్తుంది,
ఇది ఈ విధంగా సంచార జాతులకు ఉపయోగం జరుగుతుందనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సంచార జాతుల కులాలు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నామినేటెడ్ పోస్టులో తప్పితే చట్టసభల్లో కానివ్వండి, అలాగే స్థానిక సంస్థల్లో కానివ్వండి పోటీ చేయలేని పరిస్థితి. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క నేపథ్యం చిన్న చిన్న కులాలు, ఆదాయం తక్కువ ఉంటాయి, విద్యా ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నారు. అలాగే వీటిల్లో కూడా ఏమైందంటే ఇంకొక ప్రధాన సమస్య, సంచార జాతుల కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయమ్మా. అప్పట్లో కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ రోజున ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంపన్న కులాలు కూడా బీసీఏలో చేర్చడం జరిగింది. ఇది మాకు ఒక పెద్ద ఆశనిపాతంగా చెప్పుకోవాలమ్మా. దానివల్ల ఏమవుతుందంటే విద్యా ఉద్యోగాల్లో వాళ్ళు ముందున్నారు, మేము వాళ్ళతో పోటీ పడాల్సిన పరిస్థితి. దానివల్ల మా యొక్క ఆర్థిక స్తోమత కానివ్వండి, మాకు రాజకీయ అండదండలు కూడా లేకపోవడం వల్ల ఒక మాటలో చెప్పాలంటే గతంలో జరిగిన ప్రభుత్వాలన్నీ కూడా అలాగే చేసినాయమ్మా. మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2014-19 మధ్యలోనే మాకు గుర్తింపు ఉంది తప్పితే అంతకుముందు ఎంబీసీ కులాలు ఎక్కడున్నాయి, వాళ్ళ యొక్క జీవన వైవిధ్యం ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. ఇవాళ ఊళ్ళో 1-2 కులాలు ఉండటం వల్ల వాళ్ళు పలానా కులం అని చెప్పుకుంటే అగ్రవర్ణాల ద్వారా ఇటువంటి ఇది పడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఆ ఊర్లో ఎవరైతే డామినేట్ క్యాస్ట్లు ఉన్నాయో ఆ క్యాస్ట్ పేరు చెప్పుకొని బతికేటువంటి పరిస్థితి. నిజంగా మేము పలానా కమ్యూనిటీ, మాకు ఈ సర్టిఫికేట్ కావాలని అడగలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు వెట్టి చాకరీ చేయడానికి కూడా ఈ బీసీ కులాలన్నీ కూడా అణగదొక్కబడినాయి. దాంతో భాగంగా ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఆ యజమాని దగ్గర కానీ లేకపోతే రైతు దగ్గర కానీ నేను పలానా కులము నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ రోజున కొద్దో గొప్ప ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్ల విద్యలో ఒక 10% అయితే రైజ్ అయ్యారు, కానీ ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా ఊరి చివర్లా ఇంకా ఆశ్రమ పాఠశాలలో చేరలేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్గా ఈ బీసీలకు ఎలా అయితే సంక్షేమ హాస్టల్స్ పెట్టారో, జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలు పెట్టారో, వీటిలో కూడా సంచార జాతులకు కొంత రిజర్వేషన్స్ ఇచ్చి వీళ్ళు ఉద్యోగపరంగా ముందుకెళ్లేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. ఇది అభినందించదగినటువంటి అంశం. ఇంకా కూడా ఖచ్చితంగా ఎంతో మార్పు చేయాలి. తర్వాత రిజర్వేషన్స్ దాంట్లో మనం ఇంకా అనుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఓబీసీ కులాల్లో ఈ ఎంబీసీ కులాలన్నీ కూడా ఉన్నాయమ్మా. కాకపోతే ఈ రేణుకా కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎంబీసీ కులాలకు అంటే సంచార జాతుల కులాలు, దేశవ్యాప్తంగా ఉన్న సంచార జాతుల కులాలకు కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆమె రికమెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ రికమెండేషన్స్ కనుక వస్తే స్థానిక సంస్థల్లో కొంత రిజర్వేషన్స్ వస్తాయమ్మా. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళని నామినేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఎలక్షన్స్లో పోటీ చేయలేరు కాబట్టి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. అలాగే ముస్లిమ్స్కి ఎలా అయితే ఒక మున్సిపాలిటీలో కానివ్వండి లేకపోతే వీటిలో కానివ్వండి ఒక కమిటీ సభ్యులకి ఇస్తారమ్మా, కోఆప్షన్ మెంబర్గా ఇస్తారు. సంచార జాతులకు కూడా కోఆప్షన్ మెంబర్ ఇవ్వాలనేది మేము సంచార జాతుల సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నామినేటెడ్ పదవులు దేవాలయాల్లో కానివ్వండి, ఇప్పుడు ఎన్నో కార్పొరేషన్స్ వేశారు. ఈ కార్పొరేషన్స్లో కూడా అట్లీస్ట్ ఒకళ్ళకి బీసీ పదవుల్లో ఇస్తే బాగుంటుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నామమ్మా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు సంచార జాతుల్ని ఎంబీసీలని గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్ 2017లో ఏర్పాటు చేసి దానిలో 32 కులాలని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అప్పటి అధికారులు కూడా ప్రతి కులంతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టారు మన ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి అసలు వాళ్ళ యొక్క స్థితిగతుల మీద అందరితో అధ్యయనం చేసి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఏంటి, విద్యా ఉద్యోగ పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ అయితే రెడీ చేశారమ్మా. బట్ ఆ రిపోర్ట్ పరంగా ఇప్పటివరకైతే ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కొద్దో గొప్ప రిజర్వేషన్స్ కల్పిస్తాము, నామినేటెడ్ పదవుల్లో ఇస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మా ఎంబీసీ కులాలన్నీ కూడా వారు ఎప్పుడు మాకు ఈ ప్రతిఫలాలు అందిస్తారా అని చెప్పి ఆశతో ఉన్నామమ్మా. అలాగే ఈ సంచార జాతుల్లో ముఖ్యంగా అట్టడుగున కులాలు ఉండటం వల్ల వీళ్ళకి మీలాంటి టీవీ ఛానల్ కూడా ఇంతవరకు ముందుకు రాలేదు. మా సమస్యలు మేము తెలియజేసుకోవాలన్నా కూడా మాకు అవకాశం లేకుండా ఉండేది. కాబట్టి ఇవాళ మీ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో మా యొక్క జీవితాలను వెలుగులోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు. ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా అండగా ఉంటుంది. అప్పారావు గారు ఒకసారి మీరు చెప్పండి, అసలు ఈ సంచార కులాల సాంస్కృతిక విధానం, వాళ్ళ జీవన విధానం ఎలాగా ఉంటుంది? సాంస్కృతిక భాగం అంటే అమ్మా, ఇప్పుడు మేము దాసరి కమ్యూనిటీ హరిదాసులుగా ఉన్నాం. మరి మేము ధనుర్మాసం నెల రోజులు మరి నేల మీద పడుకొని వాళ్ళు ఇచ్చే భిక్ష తీసుకెళ్ళి ఉన్న అరటిపళ్ళు తింటూ ఆ భిక్ష వచ్చిన ధాన్యం కానీ డబ్బులు కానీ రాముల వారి గుళ్ళు అందిస్తాం. అలాగే గంగిరెద్దులు ఉన్నారు.
మరి వీరభద్రి వీరనాట్యం ఉన్నారు. ఈ సంచార జాతులు అందరూ కూడా జంగం ఉన్నారు. వాళ్ళు శంకు ఊపి శుభాన్ని పలికిస్తూ వాళ్ళు చెప్తుంటారు. మరి మరి వీరభద్రి కులాలు ఉన్నాయి, మొండిబండ ఉన్నాయి, ఎన్ని దాసరి దొమ్మరి బుడబుక్కల గంగిరెద్దు జోగి జంగమగజ ఇలాంటి చిన్న చిన్న కులాలు మొత్తం 32 కులాలు కూడా సాంస్కృతిక వికారంలో ఉన్నారు. మేమంతా కూడా వీళ్ళందరికీ కళాకారుల పింఛను ఇస్తే బాగుంటుందని చెప్పాం. వీళ్ళందరూ కళాకారుల పింఛను ఇవ్వకపోతే ఈ సాంస్కృతిక విభాగం హరిదాసులు మరి 1950 నుంచి ఈ 2006కి వచ్చేసరికి ఆ రోజు 30,000 మంది ఉన్నవాళ్ళు వాళ్ళ 6,000 7,000 మందికి అయ్యారు. ఈ హరిదాసులు ఒక్క నెల కష్టపడుతున్నాం, కథరవా సంవత్సరం మొత్తం ఇంటికాడ ఉండాల్సి వస్తుంది అని ఆ విద్యను పక్కన పెట్టి కూలీనాలు చేసుకుని వెళ్తున్నారు చెప్ప ఈ సాంస్కృతిక విభాగాన్ని మర్చిపోయే రోజులు వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంచార జాతులని మళ్ళీ ఒక సాంస్కృతిక హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ జంగమ ఇలాంటి చిన్న చిన్న కులాలను కూడా వాళ్ళందరికీ వెలుగులో తీసుకొచ్చి ఈ కళాకారులు పింఛించి వాళ్ళని అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది హరిదాసులు ఎక్కువ మంది కళాకారులు జనంలో తిరిగి ఈ కళలు ఉన్నాయి, ఈ సంచార జాతులు ఉన్నారు, వీళ్ళని కూడా గుర్తించాలని అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. సార్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు రైట్, ఎగ్జాక్ట్లీ కళాకారులే వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ జనరేషన్స్ ఇలా వస్తున్నాయో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు నేను ఒక శ్రమ పడుతున్నాను, నా పిల్లలకి అది వద్దు అని అనుకుంటా ఎవరైనా కానీ. సో ఎలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు మేము హరిదాసులుగా ఉన్నామమ్మా, మా పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకున్నాం, నెల రోజులు దేవునికి సేవ చేస్తున్నాం, మనకి ప్రభుత్వం నుంచి కానీ ఈ కళాకారులు పింఛను కూడా లేకపోతే ఈ పని ఎందుకు? వస్తున్నటువంటి ఆ రోజు వచ్చేటువంటి ఆ నెల రోజుల్లో వస్తే ఒక 20 క్వింటాలు బియ్యం వస్తే అవి దేవస్థానానికి ఇస్తాం, మేము ₹1 కూడా తీసుకోమని అంటాం. నేల పడక పాలు అరటిపళ్ళు తప్ప ఏ తీసుకోం. ఇలాంటి వాటికి ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి మా పిల్లలంతా చదువుకొని ఏదో కూలీ నాలి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నారు. మా దాసరి కమ్యూనిటీ కాదు, అన్ని కులాల్లో కూడా ఇది. మరి గంగిరెద్దులు ఉన్నారు, ఇవాళ గంగిరెద్దులు కూడా దొరకని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అంతే ఉంది. జంగం కమ్యూనిటీ అంతే, అలాగే దొమ్మరి కమ్యూనిటీ కడ్డీల మీద ఆడి తీగల మీద ఆడేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా వరకు ఆ తీగల మీద ఆడుతున్న ప్రమాదం జరిగే ఇబ్బంది అవుతుందో ప్రభుత్వం ఆదుకోవట్ల. మళ్ళీ ప్రమాదం జరిగితే ప్రభుత్వం కూడా ఏదైనా నష్టపరిహారం ఇస్తే ఈ కళను ప్రోత్సహించేటువంటి అవుతుంది ప్రభుత్వం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. రైట్ సార్. సార్ నాగలింగం గారు ఒకసారి అంటే ఈ సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉంది ప్రభుత్వం నుంచి మీకు? ఈ సంచార జాతులకు వచ్చేటప్పుడు ఇందా మనం అనుకున్నట్టు వాళ్ళకు ఒక స్థిర నివాసం లేకపోవటం వల్ల వాళ్ళకి ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి సరిగా ఉండటం లేదు. ఇవాళ రోజున మనం ఏ లోన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏ సంక్షేమ పథకం కావాలన్నా కానీ ముందు ఆధార్ కార్డులు లేదా రేషన్ కార్డులు ముఖ్య ప్రామాణికం అయిపోయింది. ఇవి ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు అధికారులకి చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి అవేర్నెస్ తక్కువ ఉంటుంది, వీళ్ళు చదువు తక్కువ ఉండటం వల్ల, వీళ్ళు ఎక్కడుంటున్నారో తెలియకపోవటం వల్ల అధికారులు సపోజ్ ఒక ఏరియాలో ఉన్న అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ ఫాలోఅప్ చేయాలంటే వాళ్ళు అక్కడ ఉంటారు పరిస్థితి. సో అలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయమ్మా. దీనికి ఏంటంటే చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది. మిగతా రాష్ట్రాల్లో కొద్దిగా ఇప్పుడు ఎంబీసీలని గుర్తించి వాళ్ళకి ఏ విధంగా చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇక్కడైతే మాత్రం ఇంకా పైప్ లైన్లోనే ఉందమ్మా, చేస్తామని చెప్పి చెప్తున్నారు, ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా వారు ఎప్పుడు చేస్తారా అని చెప్పి ఆదుర్త ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలలో వచ్చేటప్పటికి ఇందాక అప్పారావు గారు చెప్పినట్టు కళాకారులకి పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో మిగతా కులాలు, ఇప్పుడు నాయ బ్రాహ్మణులకు ఉంది, నాయ బ్రాహ్మణులకి కళాకారులకు ఇస్తున్నారు. అలాగే కొన్ని చిన్న చిన్న కమ్యూనిటీస్లో కళాకారులకు ఇస్తున్నారు. తోలుబొమ్మలాట కానివ్వండి, అలాగే గంగిరెద్దులు కానివ్వండి, వీరభద్రే నృత్యాలకు కానివ్వండి, అలాగే జంగమ కళాకారులకు కానివ్వండి, ఇలా కొన్ని కళల మీదే పాములు వాళ్ళు కానివ్వండి, పాములు వాళ్ళు అతి దుర్భర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు పాము పట్టుకొని విషపు నాగులతో వాళ్ళ యొక్క నాదస్వరంతో నాట్యం చేయించే పరిస్థితి. అలాంటి సందర్భంలో వీళ్ళు పాము కాటికి గురి అనే సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మేదర కమ్యూనిటీ వాళ్ళు ఆ వెదురు తీసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రూర మృగాల వల్ల బలైన సందర్భాలు కానివ్వండి, విషపురుగుల వల్ల చనిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అలాగే వడ్డెర్లు వాళ్ళు రాళ్ళు కొట్టుకునేటటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళ జీవన విధానం రాళ్ళు, రోడ్లు వేయటం, అలాగే మట్టి పనులు చేయడం, వీటన్నిటిలో కూడా వాళ్ళ జీవనంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే బాంబు బ్లాస్టులు జరుగుతున్నప్పుడు వాళ్ళకి రాళ్ళు తగిలి గాయాలైన సందర్భాలు మనం చూస్తున్నాం. అలాగే గంగిరెద్దులు, వాళ్ళ రోజున గంగిరెద్దుల కళ అనేది అంతరించిపోతుంది. ఒక సెటప్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఆ వృత్తిలో నుంచి బయటకు వచ్చేసేసారు. ఎందుకంటే ప్రోత్సాహం లేదు. బయటకు వెళ్ళి వాళ్ళు ఆ భిక్షాటం చేసుకుందామన్నా సరే వెనకటి కాలంలో ఉన్నటువంటి ఆదరణ వాళ్ళ రోజున లేవు. కాబట్టి వాళ్ళు కూడా పిల్లలు ఎందుకు మనం ఇలా ఇళ్ళమ్మడి తిరిగి ఇలా చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు కూడా కొంత ఇది కలిగింది.
కానీ సరైన ఉద్యోగ వ్యాపారాలు వాళ్ళకి లేకపోవటం వల్ల చిన్న చిన్న గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేయటం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మొండిబండ కమ్యూనిటీ ఉంది. వాళ్ళు వృత్తిపరంగా ఘాటైనటువంటి గాయాలు పెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చి భిక్షాటన చేసుకునే పరిస్థితి. వాళ్ళ వెంట్రుకల వ్యాపారం చేస్తూ చిన్న చిన్న స్టీల్ సామానుల వ్యాపారం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క కులానికి అంటే 32 కమ్యూనిటీస్ కూడా వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్ఎంఎఫ్డిసి ద్వారా లోన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోన్స్ తీసుకోవడానికి కూడానమ్మా గతంలో ఏంటంటే బ్యాంకులు నిస్సహాయత ఇచ్చేది. వాళ్ళకి ఆధార్ కార్డు లేవు, బ్యాంకులు ఎలా షూరిటీ లేనిదే ఇవ్వలేని పరిస్థితి. సో దాంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంబీసీలకి ఎన్ఎంఎఫ్డిసి ద్వారా బ్యాంక్ లింక్తో సంబంధం లేకుండా లోన్స్ ఇచ్చిందమ్మా. దాంతో 30,000 రూపాయలు వాళ్ళకి లోన్ ఇవ్వడం జరిగింది. 27,000 రూపాయలు వాళ్ళు అమౌంట్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయలు మాత్రమే ఇంట్రెస్ట్గా కట్టుకోవాల్సి ఉంటుందమ్మా. దాంతో ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ బీసీ వాళ్ళకి ఆదరణ పథకం ద్వారా ఎన్నో లోన్స్ ఇస్తారమ్మా. ఆ లోన్స్ కూడా మాకు కుల వృత్తులు లేకపోవడం, భిక్షాటన వృత్తులు ఉండడం వల్ల మాకు ఆ లోన్స్ కూడా రాని పరిస్థితి. దాన్ని కూడా మేము గతంలో ఉన్నటువంటి మంత్రులకి తెలియజేసినప్పుడు వాళ్ళు ఆదరణ పథకం అనేది బీసీ కుల వృత్తులకే కాకుండా బీసీలో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా ఉపయోగించుకునే విధంగా ఒక మార్పు చేయటం జరిగిందమ్మా. దానివల్ల ఇవాళ మోడర్నైజ్డ్ అయినటువంటి వాషింగ్ మిషన్స్ కానివ్వండి, అలాగే వాహనాలు కానివ్వండి, ఇలాంటి అన్నింటినీ కూడా కొంతమంది లోన్స్కి పెట్టుకుంటున్నారు. కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఇది ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయాలమ్మా. అమలు చేసినప్పుడే వీళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు వస్తాయి. ఈ 30,000 రూపాయలు 50,000 రూపాయలు లోన్స్తో ఇవాళ రోజున మన చిల్లర సామాను కొనుక్కోవాలంటేనే 10,000 రూపాయలు అయిన పరిస్థితి. కాబట్టి ఇంకోటమ్మా, సంచార జాతుల కులాల్లో గతంలో ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఉండేది కాదు. ఒక్కొక్క కుటుంబంలో 5, 6 పిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళకి ఈ వచ్చేటువంటి చిరు సంపాదనతో ఈ పిల్లల్ని ఆదుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందన్నమాట. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఏదో ప్రిలిమినరీ స్టాండర్డ్స్ చదువుకొని 5వ తరగతితో చదువులు ఆపేసేసి వాళ్ళ యొక్క పనుల మీద వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నారమ్మా. వాటిలో మార్పు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.